పల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్ ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థులు గత 2 రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడగా శుక్రవారం 14 మంది విద్యార్థులను వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి నేను వెనక్కి జరుగుతున్నా, మీరు వెనక్కి జరుగుతూనే ఉన్నారు. లోపల బాగా మంది భోజనం పెట్టి బాబు ప్రకాష్ శ్రీకాంత్ సార్. ఏ క్లాస్? ఇప్పుడు 9th క్లాస్ సార్. మీ బాబుకి ఫుడ్ ఇన్ఫెక్షన్ అయిందా? ఫుడ్ వాటర్ నుంచే ఇన్ఫెక్షన్ సార్. మొన్న బుధవారం రోజు పొద్దున బూస్ట్ అన్నం నీళ్ళు తాగిండంట. అప్పటి నుంచి వాంతింగ్లు, సండసు, మినిమం ఒక 15 సార్లు 20 సార్లు సండస్ బాత్రూమ్ లాగానే ఆడికి గొండవై సర్కార్ హాస్పిటల్లో తీసుకుపోయి ఆడ ఒక 2 గ్లూకోజులు పెట్టంగానే వాళ్ళు గోళీలు తీసుకొని తెచ్చి ఇక్కడ రూమ్లో వేసారు సార్. నేను హైదరాబాద్ వెంట సార్. హైదరాబాద్కి వెళ్ళి ఫోన్ చేయగానే బైక్ తీసుకొని వచ్చిన. వీడికి వచ్చేటి కదా పిల్లాడు మొత్తం పడిపోయాడు. ఏంబి ఆయనకు నడవనికే వీల్లేదు సార్. ఆటోలు వేసుకొని పోయిన ఆయన చూడంగానే ఏడుపు వచ్చేసింది. ఆటోలు వేసుకొని పోయి ఆడ ట్రీట్మెంట్ నడుస్తుంది సార్. ఇప్పటికి 3 రోజులే కంటిన్యూ రోజు 15-18 గ్లూకోజులు ఎక్కుతున్నాయి. ఆల్రెడీ మెడిసిన్ ఇప్పుడు ఆడ నడుస్తుంది సార్. ఇలా విద్యార్థులకు ఇబ్బంది అవుతుందని చెప్పి పేరెంట్స్కు ప్రిన్సిపాల్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, లేకపోతే మీరు తెలుసుకొని వచ్చారా? మేమే తెలుసుకొని వచ్చినాం సార్. వచ్చిండు సార్. మేము ఫోన్ చేశారు, అక్కడ సార్ ఫోన్ చేశారు. క్లాస్ సార్ ఫోన్ చేస్తేనే వచ్చినాం మేము ఇడికి. ఓకే ఓకే. వైరల్ ఫీవర్ అంటున్నారు ప్రిన్సిపాల్ సార్. మరి మీరేమంటారు? ఈ వైరల్ గా సార్ ఇది మొత్తం ఫుడ్ నీళ్ళ నుంచి ఏమన్నా ప్రాబ్లం ఉంది సార్. ఇక్కడ తిండివి సరిగా లేదంట. వాటర్ బి పిల్లలు ఎందుకంటే వాళ్ళ ముంగట చెప్పుకోవడానికి చెప్పకుండా వాళ్ళు మాకు వచ్చి చెప్తారు సార్. కాకపోతే తిండి కానీ నీళ్ళు కానీ మొత్తం అజాబాద్ మంచిగా లేవు. ఏ పేరెంట్స్ వచ్చినా కానీ ఇక్కడ రెస్పాన్సిబిలిటీ లేదు. ఒక్కరిని బి లోపలికి రానియరు సార్. ఈ రోజు రానిస్తారు కానీ ఉత్తప్పుడు అయితే నువ్వు ఎండల ఎర్రటి ఎండలు నిలబడాలి బయట కానీ మాత్రం లోపలికి రానియరు. ఓన్లీ సెకండ్ సాటర్డే రోజేమో. సెకండ్ సాటర్డే. మరి వేరే దగ్గర బి గురుకుల హాస్టల్ ఉన్నాయి సార్. ఆడ ప్రతి సండే ప్రతి దగ్గర పోతాం. కానీ ఈడ మాత్రం అజాబాద్ లోపలికి రానియరు. ప్రతి పిల్లలకు మాత్రం బి ఇది లేదు సార్, మంచిగా లేదు. చాలా ఇది ఉన్నది. ఇప్పుడు మాత్రం మా అన్న కొడుకుకి బి అట్లాగే అయింది. ఇంకొక ఆయన తమ్ముని కొడుకు కూడా మరిపల్లి అడ్మిట్ ఉన్నాడు. ఇప్పుడు ఏ విద్యార్థికైనా సీరియస్ ఏమైనా ఉన్నదా? సీరియస్ అంటే చాలా పర్వాలేదు, ఎవరికి పానాన్ని లేదని చెప్పి ప్రిన్సిపాల్ తెలియజేయడం జరుగుతుంది సార్. ఇప్పుడు ఆయనకు స్కానింగ్లు అన్నీ తెప్పించినాం సార్. కిడ్నీ మీద ఎఫెక్ట్ పడి కక్కడం వల్ల తిండి వల్ల ఇది ఎఫెక్ట్ పడి కిడ్నీ మీద ఆపు వచ్చిందా, దీనికి ఇంకా కొన్ని రోజులు ఉండవలసి అని డాక్టర్ చెప్తున్నారు సార్. అట్లా ఇప్పుడు హాస్పిటల్ నుంచి వచ్చిన సార్ నేను ఇక్కడ. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే సార్, ఇక్కడ ఈ అంతగిరిపల్లిలో ఉన్న ఈ స్కూల్ యొక్క పరిస్థితి ఏంటంటే ఎవరు మెజిస్ట్రేట్ ఆఫీసర్స్ ఇక్కడ వచ్చి ఎవరు విజిట్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్ ఏం మాట్లాడితే వాళ్ళదే రాజ్యం, వాళ్ళని ఎవ్వరూ అడగడానికి వీలే లేదు. ఎందుకంటే అంత పెద్ద మనుషులు వాళ్ళు. ఇప్పుడు చూస్తున్నారు కదా, అక్కడ పోయి మేము ఏందని చెప్పి ఒక పేరెంట్గా నేను అడిగితే ఆ దోమలు ఆల్తాయి సార్, ఇంట్లో గిట్ట సరిగా పెట్టరు, అప్పుడు మా దగ్గర ఆల్తాయి. ఎవ్రీడే వెజిటేబుల్ అనేది వస్తా అంటున్నారు. అక్కడ చూస్తే బెండకాయ కానీ పుదీనా కానీ ఎవ్రీడే రాదు సార్. 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి తెస్తారు, వాళ్ళు వండుతారు. రెండోది ఏంటంటే మేము పేరెంట్గా గేట్ కాడికి వస్తే వాళ్ళకు ముష్టోళ్ళు ఎందుకు వచ్చారు అనేటువంటి ఫీలింగ్లో గేట్ తిరగరు. రెండోది నా బాబు సంగతి చెప్తాను సార్. 1 సంవత్సరం వేస్ట్ అయిపోయింది చదువు. ఆయనని ఇక్కడ అడ్మిషన్ చేసిన తర్వాత వానికి లేట్ వచ్చింది. సీటు లేట్ రావడం వల్ల కొంచెం మారం చేస్తే ఒకసారి 2 మార్లు సంజయించి పంపించిన సార్. రాత్రి నాకు ఫోన్ చేసినారు సార్. ఏమని, మీ పిల్లాడి స్కూల్ మీదకి వెళ్ళి దుక్కుతాను సార్. నేను ఒక షుగర్ పేషెంట్, నేను మరపల్లి మాది, కానీ నేను సోలాపూర్ బతుకుదేరు గురించి పోయినా. నేను నైట్ మా భార్య ఫోన్ చేసి పొద్దాలు వచ్చి తీసుకొని పోయినాక వానికి ఎందుకు దుంకుతాను అంటే, నేను దుంకుతాను అనలేదు సార్. అనలేదు డాడీ, నేను వాళ్ళు నాకు కొట్టినందుకు నేను వాళ్ళతో మేడం వచ్చేసి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అని అంటే, వీడు కొట్టిండు నాకు అని చెప్తే ఆ పిల్లాని మీద గిట్ట ఎలా చర్య తీసుకోవాలి, అందుకే నేను ఉండనాడాను. మళ్ళీ ఒకసారి తీసుకొచ్చింది సార్. లాంగ్ యాబ్సెంట్ ఉందని చెప్పేసి పిల్లాన్ని పంపిస్తానంటే తోలుకొచ్చిన ఇదే ప్రిన్సిపల్ ఈరోజు ఇంత మెత్త మాట్లాడుతున్నాడు. తీసుకుపోవా
ఇట్లా సేమ్ నేను అసలు నేను మనిషినే గాను ఆయన ఒక ప్రిన్సిపల్ కాదు, ఏదో కోటేశ్వరం నెంబడి బిచాడు ఎంబడి పడ్డట్టు తీసుకోపో ఉండడు తీసుకోపో అని చెప్పేసి తీసుకోండి. ఈ ఒక టీచర్స్ యొక్క విజయనం ఎట్లా ఉందంటే సేమ్ బ్రిటిష్ పరిపాలన, తల్లిదండ్రులని పిల్లలతోని టీచర్స్తోని కాకుండా ఎట్లా మెయింటైన్ చేస్తున్నారంటే, ఇప్పుడు తల్లిదండ్రులు వచ్చేవాడైనా వాయిస్తో అడిగినారు అనుకో ఆ పిల్లగాని టార్చర్ పెట్టడం. ఇదే ప్రిన్సిపల్. ఇక్కడ ఒక సుమా అనే టీచర్ ఉంటారు, 5th క్లాస్కు పోయిన సంవత్సరం ఉండే. ఆమె ఫోన్ చేస్తే మేము ఫోన్ చేస్తే ఫోన్ లేపదు సార్, అస్సలే ఫోన్ లేపదు ఆమె. అదే వాచ్మెన్ ఫోన్ చేస్తే టక్మని ఫోన్ లేపి మాట్లాడు. నా పిల్లగానికి 20 రోజులు ఉన్నది సార్, నీకు దండం చేస్తా, ఇలా చదువుకొని సార్ ఆ ఎగ్జామ్ అన్న రాస్తాడంటే ఇదే ప్రిన్సిపల్ నన్ను రిటర్న్ పంపించి ఆ సుమా మేడం దగ్గర కమ్స్కమ్ బుక్కులన్నీ ఇవ్వమంటే ఆమె ఎట్లా మాట్లాడిందంటే, అవునా అట్లనా ఇప్పుడు వచ్చిన అది నీకు తెలివనండి. నా తెలివి నేర్చారు సార్. ఈ స్కూల్లో అసలు ఒక స్పీకర్ గారి కాన్సెన్సు, ఒక ముఖ్యమంత్రి ఒక జిల్లా ఇది. ఈ స్కూల్లో ఉన్నంత దరిద్రం ఈ స్కూల్లో ఉన్నటువంటి టీచర్సు ఇలా ఎందుకు అనవలసి వస్తుందంటే నాలో బాధ ఉంది సార్. నా పొలాడు ఇప్పుడు పనికి రాకుండా అయిపోయాడు. అసలు 20 రోజులు ఆ కమ్సకం ఫోన్ చేసి మీ పిల్లాడు సచ్చినా బతికినా అని అడిగినటువంటి ప్రిన్సిపల్ డిఎన్హెచ్ఓ చెప్పిర్రంట ఈరోజు ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి. నేను తోలుకరావాలని అన్నీ రెడీ చేసుకున్నా. మా మామ కొడుకే ఇప్పుడు వాడు అనంతరెడ్డి హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నాడు. అని చూడగానే నాకు భయం అయిపోయింది, అరకు ఇట్లా అయిందంటే చూడడానికని వచ్చింది నేను. అసలు ఈ స్కూల్కి తోలుకరావాలంటే భయం, బయట పోయి చదివించాలంటే లక్షల కొద్ది చదవాలి. మేము కూలి పని చేసుకుంటాం, ఏ విధంగా వాళ్ళకు మేము లక్షల కొద్ది తెచ్చి పెడతాం? అది కాకుండా కమ్సకం గవర్నమెంట్ దాంట్లో చదువుకుంటారని చెప్పేసి గురుకులాలలో వచ్చేస్తే ఇక గురుకులాల పరిస్థితి ఇది. వాళ్ళ ఇష్టం వచ్చిన రాజ్యం. ఈ స్కూల్లో మాత్రం సార్ వాళ్ళు సిండికేట్గా ఏర్పాటు చేస్తున్నారే తప్ప ఇది మాత్రం విద్యని ప్రపంచంలో ఎత్తుకపోనికి ఇది ఒక్కటే. చచ్చిపోయిన తర్వాత ఫలానా మనిషి చచ్చిపోయాడు అని అంటారు, ఆడు ఒక మంచి ఐఏఎస్ ఉండే ఒక ఎంఆర్ఓ ఉండే ఏదో చెప్తారు, కానీ ఈ విద్యని మాత్రం వీళ్ళు దౌర్భాగ్య స్థితికి చేస్తున్నారు. వాస్తవానికి ఒక సెక్రటరీ మేడం గారు ఉన్నారు ఇప్పుడు, సీతామహాలక్ష్మి గారు. ఒక్కసారి వచ్చి ఈ స్కూళ్ళని విజిట్ చేయాలి. ఈ బౌండరీ మీద ఉన్నాయి, కర్ణాటక బౌండరీ మీద ఉన్నాయి. కోకట్ హాస్టల్ అంతే, ఇది అంతే, శివరెడ్డిపేట ఇక్కడ ఉన్నటువంటి సిఓ స్కూల్ కొత్తగాడిలో ఉన్నటువంటి పరిస్థితి అది. ఒక్కరోజన్న వాళ్ళు రారు, విజిట్ చేయరు. ఇప్పుడు నేను ఆర్సీఓ గారితో మాట్లాడి ఈ విషయాలన్నీ చెప్పినాను. సార్ నేను ఆన్ ద వేలో ఉన్నా, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించినానంటే ఆమె వస్తుంది కదా బాధ చెప్పుకుందామని వచ్చింది. ఇప్పుడు ఫోన్ చేసి ఫోన్ లేపుతలేదు, రాలేదు ఇప్పటిదాకా ఆర్సీఓ మేడం. ఇది పరిస్థితి. ఆడ పోయి మేమేమన్నా పేరెంట్గా ఇవ్వాలనుకున్న రిప్రజెంటేషన్ ఎవరు ఇచ్చిర్రు, ఏ పిల్లగాని తండ్రి ఇచ్చిండు, వాడు ఎన్నో తరగతి, వాడిని ఎట్లా మనము ఇరుకట్టన పెట్టాలి అని చెప్పేసి. ఇప్పుడు వీళ్ళకు దసరా సెలవులప్పుడు వీళ్ళకు కొన్ని పొలాలకు వర్క్ ఇచ్చారు. ఆ వర్కుని తిరిగి ఏ టీచరు ఒక్కసారన్న గీరు కరెక్ట్ చేసుకొచ్చిందని మార్కులు వేసిన పాపాన పోదు. వీళ్ళు అసలు నోట్బుక్కే చూడరు, వీళ్ళ ఫోన్ పట్టుకునేదే చూసేదే. ఏమన్నా అనుకుంటే బయట పేరెంట్ వచ్చి నిలబడితే లోపల మా పిల్లలు మంచిగా చదువుకున్నారని మేము సంబరపడేటువంటి దినాలు. కానీ ఈడ వచ్చి లోపల చూస్తే చదువుడు చారాడు బలపాలు సోలేడు. ఇప్పుడు చూడండి ప్రిన్సిపల్ గారు, ఏం లేదా ఇక్కడ ఫుడ్ పాయిజన్ అయింది, అంతగిరిపల్లెలు అందరూ చెమటకెట్టి కక్కుని ఈ పరిస్థితిలో ఉన్నారా? ఎంత దౌర్భాగ్య స్థితి, ఎంత అబద్ధం. ఒక పేరెంట్ వచ్చేసి ఏమయ్యా నా పిల్లగాడికి ఇట్లా ఉన్నాడని చెప్పేసి మా మామ లోపలికి వచ్చాడితే ఇట్లాంటి వీడియోలు ఎన్నో చూసినావా, నా దగ్గర ఉన్నది ఇప్పుడు వీడియో ఎన్నో చూసినావా, నడివిడికి వెళ్ళి పంపియనని చెప్పేసి అంటుండు. అంటే ఒక తండ్రిగా పోరాడు లోపలనేమో రూమ్లో పడేసారు వాడిని. వాడు వచ్చి ఆ విధంగా తండ్రి అడుగుతుంటే ఒక వాచ్మెన్ చేసేటువంటి బిహేవ్. ఇప్పుడు లొల్లి అవుతుందని చెప్పి ఆయన బండి మీద ఎక్కించి పంపించు ఈ ప్రిన్సిపల్. నీకు భయం లేదు కదా, ఎందుకు ఆయన ఉంచాలి కదా పేరెంట్ వచ్చినప్పుడు. ఇది లీక్ కాకుండా ఏం చేస్తాడు అంటే బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఎట్లా చేస్తాడు. ఇప్పుడు నా కొడుకు అన్నాడు, సార్ నమస్తే సార్, నమస్తే, ఇప్పుడు తోలుకుపోయా నీ పిల్లగాని తోలుకుపో. కానీ నా పిల్లని పంపించేసరికి నేను వెళ్ళిపోతున్నా. ఇప్పుడు చాలా మంది పిల్లలు ఇప్పుడు అందరికి అటెండ్ ఒకేసారి ఇట్లా అయిందంటే తీసుకొస్తున్నారు, తీసుకపోతున్నారు. మీరు చెప్పండి ఏ క్లాస్ మీరు? మోషన్స్ ప్రతి ఒక్కరికి అవుతున్నాయి. సారాల దగ్గర ఇప్పటిదాకా ఎంతమంది విద్యార్థులకు అయింది? మ్యాక్సిమం 50-60 మెంబర్స్కి అయింది. 70. ఎవరికైనా ఏమైనా ఎక్కువ అవస్థత అయిందా? మా క్లాస్లో శ్రీకాంత్ ఎక్కడ ఉండే అబ్బాయి? వీళ్ళు వాళ్ళ అబ్బాయి. ఓకే. ఇప్పుడు ఫుడ్ డైలీ బాగుంటుందా ఇక్కడ? ఉండదు చెప్పండి. బాగానే ఉంటుంది. మార్నింగ్ ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ మంచిగా ఉంటుంది. చికెన్ మటన్ ఎప్పుడు సండే రోజు ప్రతి సండే పెడతారు. ఇది ఇప్పుడు ఈ ఫుడ్ పాయిజన్ కానీ కారణం ఏమనుకుంటారు మీరు? ఫుడ్ పాయిజన్, వాటర్ ఇన్ఫెక్షన్ ఉంది. అది ఫుడ్లా పురుగులు ఏమన్నా. ఓకే. అంటే వీళ్ళు డైలీ కూరగాయలు ఇస్తామంటారు. మరి అక్కడ వాళ్ళు ఎవరైతే ఇన్ఛార్జ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ఏమంటారు అంటే డైలీ వస్తామంటారు. మరి ఫోటోస్ నాకు పెట్టండి. పంపించడం జరిగింది.
సో ఇమీడియట్గా ఏం చేసినామంటే నిన్న రాత్రే మనం డిఎంహెచ్ఓ గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మార్నింగ్ సార్ గారు వచ్చి మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇది ఎందుకు జరిగింది సార్ అనే విషయం నేను హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నప్పుడు డాక్టర్ని అడిగితే సార్ ఇది వైరల్ ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది ఖచ్చితంగా, ఎక్కడి నుంచో మీకు ఇన్ఫెక్షన్ లోపలికి వచ్చింది కాబట్టి ఇది జరిగింది సార్ అంటారు. అది వ్యక్తి కావచ్చు, అది నేనైనా కావచ్చు, వర్కర్స్ అయినా కావచ్చు, అది జరిగిందనే విషయం చెప్పారు. వాళ్ళు 59 మంది పిల్లలకు బ్లడ్ శాంపుల్ తీసుకున్నారు. ఆ రిపోర్ట్ వస్తుంది. ఫుడ్ పాయిజన్ అని అంటున్నారు డాక్టర్. నేను చెప్పేది అదే, ఫుడ్ పాయిజన్ అనేటటువంటి డాక్టర్ అయితే మాకైతే చెప్పదు, నాకు చెప్పింది వైరల్ ఇన్ఫెక్షన్. 59 మంది ఇప్పుడు రిపోర్ట్ వస్తుంది కదా. ఫుడ్ పాయిజన్ ఉన్నప్పుడు ఎక్కడ ఫుడ్ పాయిజన్ అయినా కూడా మీరు చూసుకోవచ్చు. అంటే రాత్రి ఏదో కంపు కొట్టిన పెరుగు పెట్టినని అంటున్నారు. నిన్న రాత్రి నేనే ఉన్నా, ఎట్టి పరిసరాలు పెట్టాను. నేను మీకు ఇచ్చే హామీ ఏంటి తెలుసా, నేనున్న కాడ తప్పు జరగనివ్వను. డాక్టర్ కూడా అదే అంటున్నారు, పిల్లలు కూడా అదే అంటున్నారు, పెరుగుదే తిన్నాము. నిన్న రాత్రి లేదు, ఇక్కడ నేను ఉన్నా కదా రాత్రి, నేను ఉండి పెట్టించిన కదా, నేను వచ్చిన వాళ్ళ కొరకు నేను రాత్రి. పేరెంట్స్ లోపలికి ఎందుకు రానివ్వరు సార్? పేరెంట్స్ రానియకపోవడానికి కారణం ఒకటి, నేను పేరెంట్స్ను రమ్మని చెప్పేది ఆఫ్టర్ 3:30. ఎందుకంటే ఇన్స్ట్రక్షన్ అవర్ మనకు ఉంటుంది. ఇన్స్ట్రక్షన్ అయిపోయే మధ్యలో వస్తే పిల్లలు డిస్టర్బ్ అవుతారు కాబట్టి 3:30 తర్వాతనో 4 o'clock రండి, నేను మాట్లాడతానే విషయం చెప్తాను. వీళ్ళు మార్నింగ్ వచ్చి అప్పుడు ఉంటారు. కొన్ని సందర్భాల లోపల క్లాస్లో ఉన్నాడని చెప్తారు, కొన్ని సందర్భాల్లో నేను ఉండా కాబట్టి నేను లేననే విషయం చెప్తారు కాబట్టి కొంచెం వాళ్ళకి బాధ అవుతుంది ఇమీడియట్ రియాక్షన్ లేకపోతే. జరిగేది పేరెంట్స్ని ఎప్పుడూ అవమానపరిచే పరిస్థితి రెసిడెన్షియల్ ఉండదండి. సెకండ్ సాటర్డే ఉంటుంది సార్. మీ హాస్టల్ ఉంది సార్, ఫుడ్ పాయిజన్ కదా. మీ హాస్టల్ ఉంది సార్, నేను డైరెక్ట్ చెప్తున్నా సార్. హాస్టల్ మీ హాస్టల్ ఉంది, వేరే దగ్గర లేదు సార్. నేను చెప్పేది మీ దగ్గరనే ఉంది సార్. పిల్లలు వేరే దగ్గర చదువుతారు సార్. నేనున్నప్పుడు ఏదన్నా పేరెంట్ కు బాధ కలిగించినా నా వల్ల చెప్పండి, ఇప్పుడు వెళ్ళిపోతాను. సెకండ్ సాటర్డే రోజు పేరెంట్స్ లోపల రావచ్చు, పిల్లలతో కూర్చోవచ్చు, వాళ్ళు ఏదైనా నూనె వస్తువులు కాకుండా తెచ్చి తినిపించవచ్చు. వాళ్ళకు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4:30 దాకా పేరెంట్స్ కు పర్మిషన్ అనేది ఉంటుంది. డైలీ 4 o'clock పర్మిషన్ ఉందంటే, డైలీ 4 o'clock ఉందని చెప్తాను. నాతోటి పని ఉండి వస్తే నేను కలుస్తాను. పిల్లవాడిని చూసిపోదాం సార్, పలానా వస్తువు ఇచ్చిపోదాం అంటే 4:30కి బెల్ కొట్టిన తర్వాత ఇవ్వచ్చు. నేను నిలబడి ఇప్పించిన దినాలు. ఒకటే నా రిక్వెస్ట్ పేరెంట్స్కి ఏంటంటే, ఇన్స్ట్రక్షన్ అవర్ జరిగేటప్పుడు, క్లాసెస్ జరిగేటప్పుడు వస్తే డిస్టర్బ్ అవుతారు పిల్లలు. వెజిటేబుల్స్ డైలీ వస్తాయా? ఎవ్రీ డే. విద్యార్థులు ఏమంటారు అంటే వీక్లీ 1 time వస్తాయి. ఎవ్రీ డే మీరు కావాలంటే ఎవరైనా అడుకోవచ్చు, షాప్ ఓన్ పేరు కూడా చెప్తాం, వెళ్ళి చూసుకోవచ్చు, అడగవచ్చు. ప్రతిరోజు నేనున్న జాగాలో వెజిటేబుల్ అనేది 2 రోజులకు ఒకసారి వచ్చే పరిస్థితి ఉండదు. మీరు స్పష్టంగా చెప్తున్నారు. ఫుడ్ విషయం కానీ చూడండి, ఇప్పుడు కూడా చూడొచ్చు కదా. రండి దాన్ని తీసుకొని చూపించదా, 100% చెప్తున్నా కదా. రాత్రి చెప్పింది వైరల్ ఇన్ఫెక్షన్ సార్, ఇది వైరల్ ఇన్ఫెక్షన్ ఉంది, అంతటా ఉంది కాబట్టి మీకు కూడా ఎక్కడి నుంచైనా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిండొచ్చు లోపలికి. అది వ్యక్తి ద్వారా కావచ్చు, మీ ద్వారా కావచ్చు, ఎవరి ద్వారా వస్తుంది సార్. వచ్చినప్పుడు వ్యాపిస్తానే విషయం చెప్పింది. ఇప్పుడు స్టేబుల్ ఉన్నారు పిల్లలు, ఎందుకంటే మెడికల్ క్యాంప్ ఉంది, డిఎంహెచ్ఓ గారు వచ్చారు, పిల్లలందరూ స్టేబుల్ ఉన్నారు. ఎక్సెప్ట్ 6 మంది పిల్లలు ఎవరైతే గ్లూకోజ్ చెప్తున్నారో వాళ్ళు ఇప్పుడు తీసుకొని వచ్చేస్తారు. ఇది ఉన్న పరిస్థితి, మీకు ఏది దాచిపెట్టలేదు. అక్కడ పిల్లలు ఉన్నారు, మెడికల్ క్యాంప్ ఉంది, వాళ్ళ నుంచి రిపోర్ట్ తీసుకోవచ్చు. లోపల డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ నుంచి రిపోర్ట్ తీసుకోవచ్చు. కిచెన్ ఓపెన్ ఉంది, చూసుకోవచ్చు. ఏదైనా సరే ఎనీ టైం భోజనం నేను ఇక్కడనే చేస్తాను. ప్రతి టీచర్ కూడా భోజనం ఇక్కడే చేస్తాం. మీరు పిల్లలను విడివిడిగా తీసుకొని కూడా అడగవచ్చు. ఏమైనా పొరపాటు చెప్పండి.